7 సంవత్సరాలుగా ప్రేమించి నువ్వు కువైట్ వెళ్ళొచ్చి ఇల్లు కట్టావంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు బావా. అప్పట్లో నాకు డిగ్రీ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి వాడిని కువైట్ పంపించి ఈ అమ్మాయి చేసిన రాసలీలలు వింటే నీకు ఫ్యూజులు ఎగిరిపోతాయి. అసలు ఏం జరిగిందంటే వీడేమో 10th క్లాస్, ఆ అమ్మాయి ఏమో 8th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి వీళ్ళకి ప్రేమ కథ అన్నది మొదలైంది. వీడు 10th అయిపోయిన తర్వాత పెద్ద చదువు అవ్వలేదు, డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఈ అమ్మాయి 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ అయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళిన తర్వాత బావా నాకు ఈ 3 సంవత్సరాలు నాకు డిగ్రీ అయిపోద్ది కదా, నువ్వు కువైట్ వెళ్ళొచ్చి ఇల్లు కట్టావంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పింది. మనోడేమో గుడ్డుగా నమ్మేసి పాస్పోర్ట్ చేయించుకున్నాడు. పాస్పోర్ట్ చేయించుకున్న నెల రోజులకి కువైట్ వెళ్ళిపోయాడు. కువైట్ వెళ్ళిన తర్వాత మనోడు అక్కడి నుంచి ప్రతిరోజు ఈ అమ్మాయికి ఫోన్ చేసేవాడు, మాట్లాడుకునేవారు. చాలా బాగుండేది. ఒక 3 నెలల దాకా ఈ కథ అంతా చాలా బాగా నడిచింది. ఊర్లో మనోడికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి కువైట్ వెళ్తూ వెళ్తూ ఒరే బావ ఈ 2 సంవత్సరాలు నేను ఊర్లో ఉన్నా కదా, కొద్దిగా మీ చెల్లిని చాలా జాగ్రత్త చూసుకో బావా అని చెప్పేసి వెళ్ళాడు. సరే బావ నువ్వేం బెంగ పెట్టుకోకు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, నువ్వేం కంగారు పడకు, నువ్వు శుభ్రంగా వెళ్ళి పని చేసుకుని ఆరోగ్యంగా ఉండు అని చెప్పాడు. కొన్ని రోజులకి ఏం జరిగిందంటే మనోడు ఈ అమ్మాయిని వేరే వాడితో మాట్లాడడం బస్ స్టాప్ లో చూసాడు. సరే ఏమైందిలే ఫ్రెండ్ అయి ఉంటాడని చెప్పేసి పట్టించుకోవాలా. ఇది 2-3 సార్లు రిపీట్ అయింది. ఒక రోజు ఏం చేశాడంటే వెళ్ళి అడిగేశాడు, ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అని చెప్పి అడిగితే మా కాలేజ్ ఫ్రెండ్ అన్నయ్య అని చెప్పి చెప్పింది. అదే రోజు సాయంత్రం కువైట్ లో ఉన్న మనోడికి ఫోన్ చేసి చెప్పాడు, బావి ఈ రోజు బస్ స్టాప్ లో చెల్లి వేరే వాడితో మాట్లాడడం చూసానరా, ఇలా 2-3 సార్లు జరిగింది, కానీ వాళ్ళ ఆపుకోలేక వెళ్ళి అడిగేశాను, అడిగితే కాలేజ్ ఫ్రెండ్ అని చెప్పిందిరా బావా, ఎందుకైనా మంచిది, బయట రోజులేం బాగోలేదు, నీ జాగ్రత్తలు నువ్వు ఉండు బావా అని చెప్పాడు. కానీ కువైట్ లో ఉన్న మనోడు ప్రేమ అనే మైకంలో ఉన్నాడు కదా, వాడు దీని పెద్ద ఏం పట్టించుకోవాలి. ఇది ఎలా ఉండగా కొన్ని రోజుల నుంచి కువైట్ నుంచి మనోడు ఫోన్ చేస్తే ఇక్కడ ఈ అమ్మాయి సరిగ్గా రెస్పాన్స్ అవ్వాల. ఇంకా మనోడు కంగారు వచ్చేసి బావ ఇలా ఫోన్లు ఎత్తట్లేదు బావా, అసలు ఏం జరిగిందిరా ఏంట్రా అని అడిగితే, అరే బా నీకు ముందరే చెప్పాను కదా ఈ అమ్మాయి వేరే వాడితో మాట్లాడుతుందని చెప్పి, నేను ఎంక్వైరీ చేశాను, ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయి వేరే వాడితో రిలేషన్ లో ఉందని చెప్పి తెలిసింది, ఆ మాట నీకు చెప్పలా, చెప్తే ఎక్కడ బాధపడదామని చెప్పలేదురా అని చెప్పాడు. ఇంకా వెంటనే మనోడు 2 రోజులకి ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చేసిన తర్వాత మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే కాలేజీలో ఒకడు, ఇన్స్టాగ్రామ్ లో ఒకడు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఒకడు, వాట్సాప్ లో మనోడు. అసలు నువ్వు చేసే పని ఏంటి, ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నావు అని చెప్పేసి మనోడు నిలదీసి అడిగితే, అసలు నువ్వెవరు నన్ను అడిగితే మా ఇంట్లో మా అమ్మ బాబే నన్ను అడగరు, నీకేంటి నేను సమాధానం చెప్పేది అని చెప్పేసి అంది. ఈ మాటలు విన్న తర్వాత మనోడు మూల పడిపోయాడు. ఇంకా పక్కన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడే మనోడిని అక్కడి నుంచి తీసుకొచ్చి, రే బావ ఇటువంటి బజార్ దాని గురించి నువ్వు ఇంతలా చేసావు, ఒకసారి మీ అమ్మా నాన్నల పరిస్థితి ఆలోచించరా, ఇప్పుడు ఎలాగో నువ్వు స్థలం కొనుక్కున్నావు, అందులో ఒక చిన్న ఇల్లు కట్టరా, వాళ్ళు తినకపోయినా అందులో పడి ఉంటారు, ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించు. ఈ రోజు మనోడు ఎలా ఉన్నాడంటే వాళ్ళకంటే ఒక చిన్న ఇల్లు, అప్పులన్నీ తీరిపోయి మంచిగా హ్యాపీగా ఆ కోవిడ్ లోనే పని చేసుకుంటున్నాడు. అసలు ఇటువంటి అమ్మాయిని ఏం చేయాలి? ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాయండి. మంచిది.